హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ. ఇది తయారు చేసే విధానం ఏంటంటే, ముందుగా గ్యాస్పై కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేవి వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్పై కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలను, టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. అదేవిధంగా దీనిలో ఒక 4-5 వరకు జీడిపప్పులను, కొంచెం ధనియాలను కూడా వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చిలను, కరివేపాకును వేసుకోవాలి. తర్వాత దానిలోకి 2-3 బిర్యానీ ఆకులను, అదేవిధంగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత దీనిలోకి ముందుగా మనం పట్టించుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని బాగా కలుపుకొని దగ్గర అయిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకొని 15-20 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇది దగ్గరగా అయిపోతుంది కర్రీ అనేది. తర్వాత దీనిలోకి కొంచెం గరం మసాలాని వేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. అంతేనండి, పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ కర్రీతో పరోటాతో, రోటీతో ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.